మంత్రివర్గంలో మొత్తం ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో ఏ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఒకసారి మనము డిస్కస్ చేద్దాం ఈ సందర్భంగా. ఎందుకంటే ఇందులో కొన్ని సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. యాదవ సామాజిక వర్గం చాలా బలమైనటువంటి సామాజిక వర్గం. ఇప్పటిదాకా యాదవులకు సంబంధించి ప్రాతినిధ్యం లేదు మంత్రివర్గంలో, క్యాబినెట్లో చోటు దక్కలేదు వాళ్ళకు. మరి ఆ అంశం గురించి ఎక్కడ కూడా చర్చ రావడం లేదు. అసలు మొత్తానికి ఎంతమంది ఉన్నారు? మొత్తం 15 మంది, ముఖ్యమంత్రితో కలుపుకుంటే 15 మంది ఉన్నారు మొత్తం క్యాబినెట్లో. ఆ 15 మందిలో ఏ కులాల వాళ్ళు ఎంతెంత మంది ఉన్నారో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు 4 ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం, ఓన్లీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు 4 ఉన్నారు. ఆ 4 రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. సో 2 నల్గొండ రెడ్లు, ఒక పాలమూరు రెడ్డి, ఒక ఖమ్మం రెడ్డి. ఈ 3 జిల్లాలకు వెళ్ళి 4 రెడ్లు మంత్రి పదవిలో మా క్యాబినెట్లో ఇప్పుడు ఉన్నారు. అందులో ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. 4 రెడ్డి సామాజిక వర్గం నుంచి 4 ఉన్నారు క్యాబినెట్లో, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి చూసుకుంటే మళ్ళా రెడ్లు ఎంతమంది మంత్రులు ఉన్నారో ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా అంతే మంది మంత్రులు ఉన్నారు. ఒకటి దామోదర్ రాజనరసింహ, మాదిగ ఉపకులానికి సంబంధించినటువంటి వ్యక్తి. దామోదర్ రాజనరసింహ మంత్రిగానే ఉన్నారు, ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. మల్లు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి కూడా ఆయన. సో బట్టి విక్రమార్క గారు కూడా ఉన్నారు. మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బట్టి విక్రమార్క ఉన్నారు. అలాగనే గడ్డం వివేక్ కూడా ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యే, ఆయన కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఆయన కూడా మంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఈయన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ధర్మపురి ఎమ్మెల్యే, ఈయన ఇవాళ కొత్తగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ దామోదర్ రాజనరసింహని మాదిగ కులాల సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే ఆల్రెడీ మాదిగలకు ఒక మంత్రి పదవి ఉన్నది. దామోదర్ రాజనరసింహ మీ కులానికి సంబంధించిన వాడే అంటే మన రీసెంట్గా మనం చూసినాం మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అందరు ఎమ్మెల్యేలు ఒక లేఖలు కూడా రాసిరు. ఇటు ముఖ్యమంత్రికి రాసిరు, అటు ఏఐసిసి అధ్యక్షుడికి రాసిరు, ఇటు మీనాక్షి నటరాజన్కి కలిసి మాట్లాడిరు. వీళ్ళందరూ కూడా ఆయనని మేము మా కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఆయన మాదిగ ఉపకులానికి సంబంధించినటువంటి వ్యక్తి దామోదర్ రాజనరసింహ. కాబట్టి మేము మాదిగ అనేటువంటి దాంట్లో మేము ఆ కోటర్లో మేము ఆయన యాక్సెప్ట్ చేయము. కాబట్టి మాదిగ ఎమ్మెల్యేలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరితో కలిసి ఒక సంతకాల సేకరణ కూడా చేసి మా దాంట్లో ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు అని చెప్పేసి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని ఎంపిక చేశారనమాట. ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడు, ఇప్పుడు కొంత కింది స్థాయి నుంచి వచ్చినటువంటి ఒక దళిత బిడ్డ. దాంతోపాటు ఇప్పుడు ధర్మపురి ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయనకు మంత్రి పదవి వచ్చింది మాదిగ సామాజిక వర్గం సంబంధించి. అయితే ఇలా ప్యూర్ మాదిగ ఇప్పుడు అడ్లూరు లక్ష్మణ్ కింద మనం కౌంట్ చేయాల్సి ఉంటుంది. దామోదర్ రాజనరసింహ గారు మాదిగ ఉపకులానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి వారే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇట్లా రెడ్డిల నుంచి 4 ఉన్నారు. ఇట్లా ఎస్సీ సామాజిక వర్గం నుంచి 4 మంత్రులు కూడా క్యాబినెట్లో ఉన్నారు. ఇక బీసీ సామాజిక వర్గం చూసుకుంటే 3 మాత్రమే బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రులుగా ఉన్నారు. ఒకటి పొన్నం ప్రభాకర్ గౌడ సామాజిక వర్గం సంబంధించినటువంటి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ఉస్నాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన రవాణా శాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఇక కొండా సురేఖ, అయితే కొండా సురేఖ కమ్యూనిటీ పరంగా వస్తే మున్నూరు కాపు ప్లస్ పద్మశాలి. కొండా సురేఖ గారేమో పద్మశాలి సామాజిక వర్గం. కొండా సురేఖ గారి భర్త ఎవరైతే ఉన్నారో కొండ మురళి గారేమో మున్నూరు కాపు సామాజిక వర్గం. సో కాబట్టి వీళ్ళని అంటే భర్త వంశమే మోస్తూ ఉంటారు కాబట్టి మున్నూరు కాపు సామాజిక వర్గం కింద కౌంట్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి కొండా సురేఖ గారు మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీ నాయకురాలుగా ఆమె ఉన్నారు. అందులో బీసీ మంత్రిగా కూడా ఆమె కొనసాగుతూ ఉన్నారు. బీసీ మంత్రి, అటవీ శాఖ మంత్రి, ఇవన్నీ కూడా ఈ శాఖలన్నీ కూడా ఆమె దగ్గరనే ఉన్నాయి. ఇక నెక్స్ట్ వాకిటి శ్రీహరి ఇవాళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మక్తల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఆయన ముదిరాజు సామాజిక వర్గం. ఈ రాష్ట్రంలో బీసీలల్లో ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి కులాలను తీసుకుంటే ఇటు గౌడు కానీ, యాదవ కానీ, ముదిరాజు కానీ, మున్నూరు కాపులు కానీ. సో ప్రధానంగా ముందు వరుసలో ఉండేది మాత్రము యాదవులు, ముదిరాజులు, గౌడులు ప్రధానంగా ముందు వరుసలో ఉంటారు. మొత్తం బీసీ కులాలలో ఎక్కువ పాపులేషన్ లెక్కేసుకుంటే. సో ఫైనల్గా ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఒక నాయకుడికి, ఒక బీసీ సామాజిక వర్గం సంబంధించిన ఒక నాయకుడికి వాకిడి శ్రీహరికి ఇవాళ మంత్రిగా అవకాశం దక్కింది. అయితే బీసీ సామాజిక వర్గంలో బీసీ
పాపులేషన్లో యాదవులది ప్రధాన పాత్ర, యాదవులది సింహభాగం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే యాదవుల పాపులేషన్ కానీ యాదవుల ఓట్లు కానీ ఎక్కువనే ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం గొల్ల, కురుమ, యాదవులకు సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా క్యాబినెట్లో లేకపోవడం కొంత ఆ సామాజిక వర్గం నుంచి అసంతృప్తి కానీ ఆ సామాజిక వర్గం నుంచి కొంత విమర్శలు కానీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతూనే ఉన్నది ఇప్పటికీ. ఎందుకంటే యాదవ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు మరి మన నల్గొండకు సంబంధించినటువంటి ఆలేరు ఎమ్మెల్యే కూడా అక్కడ ఒక యాదవ బిడ్డనే, ఆయనకు సంబంధించి కూడా మరి ఎలాంటి నిర్ణయం లేదు. మరి ఇక్కడ యాదవులకు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడతలేదు. ఇక వెలమ సామాజిక వర్గానికి చూసుకుంటే జూపల్లి కృష్ణారావు గారు కొల్లాపూర్ ఎమ్మెల్యే, ఇప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు, పర్యాటక రంగ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రి క్యాబినెట్గా కొనసాగుతూ ఉన్నారు. ఇక బ్రాహ్మణ అంటే బ్రాహ్మణులకు సంబంధించినటువంటి దుద్దిల శ్రీధర్బాబు గారు ఇప్పుడు ఆయన ఒక మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు, ఐటీ శాఖ మంత్రి ఆయననే. సో ఆయన కూడా అదైతున్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి చూసుకుంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, కమ్మ సామాజిక వర్గం అయినది. ఇక ఎస్టీలో చూసుకుంటే ఎస్టీలో ఇద్దరు వస్తారు, లంబాడీలు వస్తారు, లేకపోతే గిరిజనులు వస్తారు. కానీ ఇద్దరిది లంబాడీల నుంచి ఎవరు లేరు. ఎస్టీల నుంచి మాత్రం ధనసరి అనసూయ అలియా సీతక్క, ఆమె ములుగు నియోజకవర్గం నుంచి ఆమె ఇప్పుడు మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆమె దగ్గర ఉన్నది, ఆమె మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ లంబాడీలకు ప్రాతినిధ్యం లేదు, మైనార్టీలకు ప్రాతినిధ్యం లేదు, యాదవులకు ప్రాతినిధ్యం లేదు. ఇంకా బీసీ కులాల్లో చాలా కులాలు ఉన్నాయి, బీసీలల్లో ఆ ప్రధానమైనటువంటి వాటికి లేవు. అయితే ఇప్పుడు మనం కేటగిరీ వైజ్గా చూసుకుంటే ఓసీ కేటగిరీలో 7 ఉన్నారు మొత్తం. అంటే ఈ ఓసీలలో ఎవరెవరు వస్తారు? రెడ్లు వస్తారు, వెలమలు వస్తారు, బ్రాహ్మణ వస్తుంది, కమ్మ సామాజిక వర్గం వస్తుంది. ఈ ఓసీ కేటగిరీలో మొత్తం 7 ఉన్నారు. అంటే ఉన్న 15 మంది మంత్రులల్లా ఓసీ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళే 7 ఉన్నారు. అంటే సగానికి సగం వాళ్ళే ఉన్నారు అన్నట్టు, ఓసీలు ఉన్నారు. ఇక ఎస్సీలు 4 ఉన్నారు. ఎస్సీలో కొంత సముచితమైనటువంటి న్యాయం దక్కిందనే అనుకోవచ్చు మనం. ఎందుకంటే మాలా మాదిగా 2 సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు 4 మంత్రులుగా ఉన్నారు. కాబట్టి అది కొంత సముచిత న్యాయం జరిగింది. కానీ బీసీలకు మాత్రం అన్యాయం జరిగింది. బీసీల పాపులేషన్ ఎక్కువ, బీసీల 60% పైగా ఉన్నటువంటి పాపులేషన్ రాష్ట్రంలో కూడా మన కులగణన చేసినప్పుడు కూడా బీసీల పాపులేషన్ 60% అని చెప్పేసి తేలింది. సో కాబట్టి 60%కి సంబంధించినటువంటి బీసీలకు కేవలం 3 మాత్రమే మంత్రి పదవులు దక్కినాయి. సో కాబట్టి ఇక్కడ బీసీలకు అన్యాయం జరిగిందని కూడా చెప్పొచ్చు. బీసీలకు అన్యాయం జరిగిందని కూడా మనం ఇక్కడ చూస్తే అర్థమవుతా ఉంది. గౌడు, మున్నూరు కాపు, ముదిరాజు ఈ 3 సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి బీసీ నాయకులే కేవలం మంత్రి పదవులుగా ఉన్నారు. ఇంకా ఇందులో కుమ్మరి, కమ్మరి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా బీసీ సామాజిక వర్గం కిందకే వస్తారు. దాంతోపాటు మెజారిటీ పాపులేషన్ ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గం కూడా ఇళ్ళకే వస్తుంది. సో కాబట్టి వాళ్ళకు కూడా అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు. ఇక ఎస్టీల గురించి చూసుకుంటే గిరిజనులకు ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఇక లంబాడి సామాజిక వర్గం నుంచి లేరు. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ మొత్తానికి ఓసీల డామినేషన్ ఎక్కువగా ఉన్నది. ఓసీల అంటే 4 రెడ్లు, ఒక వెలమ, ఒక బ్రాహ్మణ, ఒక కమ్మ, ఓసీలు మొత్తం 7 ఓసీలు ఉన్నారు రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో. 4 ఎస్సీలు ఉన్నారు, బీసీలు 3 ఉన్నారు, ఎస్టీలు కేవలం 1 మాత్రమే ఉన్నారు. మరి ఇంకా 3 మంత్రి పదవులు ఖాళీలు ఉన్నాయి. మరి ఆ 3 నాకు చూస్తుంటే 3 మళ్ళీ లంబాడీలకు వచ్చేటువంటి అవకాశం లేదు, మళ్ళీ బీసీలకు వచ్చేటువంటి అవకాశం లేదు. ఈ 3 ఇస్తే మళ్ళీ నెక్స్ట్ మైనార్టీలకు ఇవ్వాలి. ఇంకా దాని తర్వాత సీనియర్లుగా పిలువబడి పార్టీలో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు పిలువబడుతున్నారు కాబట్టి రెడ్లకే మళ్ళీ ఆ 3 పదవులు పోయేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఏది ఏమైనా ఇది క్యాబినెట్కి సంబంధించినటువంటి కులాల సమీకరణ, కులాలకు సంబంధించినటువంటి వ్యవహారము. ఈ అసంతృప్తులు మరి ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఏమవుతుంది, ఇది టీ కప్పులో తుఫాన్ లెక్క క్యాబినెట్ విస్తరణ జరిగిన తర్వాత అసంతృప్తులు సల్లారిపోతారా? మీనాక్షి నటరాజన్ మాటను వింటారా? పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి మాట వింటారా? లేకపోతే కొంతకాలం వేచి చూస్తారా? మిగతా 3 పదవులు ఎలాగ ఉన్నాయి, 3 పోస్టులు ఎలా ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇంకా 3 ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది కాబట్టి మరి ఆ 3 పోస్టుల కోసం ఎదురు చూస్తూ ఉంటారా? ఏమైతేనో చూడాల్సినటువంటి అవసరం ఉంది. విజయశాంతి వ్యవహారంలో కూడా ఆమె కూడా చాలా హోప్స్ పెట్టుకున్నది. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని కాదని ఆమె వయా బెంగళూరు ద్వారా ఢిల్లీకి చేరుకొని ఢిల్లీలో ఆమె ఎమ్మెల్సీ సాధించింది. మరి ఆమె కూడా కొంత అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. చూడాలి ఏం జరగబోతుంది అనేది మాత్రం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చూడాల్సినటువంటి అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్.